ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత రాజకుమారికి ఘనంగా వివాహం అయింది. అయితే రాజ్యంలోని కొందరు రాజుకు లేనివి ఉన్నవి కల్పించి చెప్పి రాజకుమారికి ఒక ముసలివాణ్ణి ఇచ్చి వివాహం చేశారు. ఈ విధంగా జరిగినందుకు రాజకుమారి ఎంతగానో ఆవేదన చెందింది. చంద్రోదయ ఉమావ్రతం చేస్తే మంచి భర్త రావాలి కదా, ఇలా ఎందుకు జరిగిందని ఆలోచిస్తూ బాధపడుతూ దేవతామూర్తి అయిన పార్వతీ పరమేశ్వరులను భక్తితో వేడుకుంటుంది. అప్పుడు వారు ప్రత్యక్షమయ్యి తన అన్న తన మీద ఉన్న ప్రేమతో చేసిన పని గురించి చెప్పి, ఆ తర్వాత రోజు ఆశ్వేజ బహుళ తదియ ఉన్నది, ఆ రోజున చంద్రోదయ ఉమావ్రతం చేసి గౌరీమాతను భక్తి శ్రద్ధలతో వేడుకో, నీ సమస్య తొలగిపోతుందని చెప్పి వారు మాయమైపోయారు. అప్పుడు రాజకుమారి ఎప్పట్లాగే పూజ చేసుకొని అక్షంతలు తెచ్చి భర్తపై వేయగానే తన భర్త రూపం మారి పూర్వ వైభవానికి వచ్చి యవ్వనంగా మారిపోతాడు. అందువలన అవివాహితులు ఈ వ్రతం చేయడం వల్ల కోరుకున్న భర్త లభిస్తాడు, పెళ్ళైన వారు సకల సౌభాగ్యాలతో ఉంటారు అని మన పెద్దలు ఈ కథను చెబుతున్నారు.